మనము మన పొట్ట కోసము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాము, ఎన్ని అబద్ధాలు చెబుతుంటాము, ఎంతమందిని మోసం చేస్తుంటామంటే ఆదం సంతానం ఎవరైతున్నారో తమ పొట్ట కన్నా ఘోరంగా ఏ గిన్నెని నింపలేదు. దైవప్రవక్త తెలియజేస్తున్నారు, నడుము నిలబెట్టుకోవడానికి 4 ముద్దలు తింటే సరిపోతుంది. లేదండి 4 ముద్దల కన్నా ఇంకా ఎక్కువ తినాలనిపించింది, మీరు పొట్టని 3 భాగాలు చేయండి. ఒక భాగాన్ని ఆహారంతో నింపండి, ఒక భాగాన్ని నీటితో నింపండి, మరొక భాగాన్ని గాలి కోసం వదిలిపెట్టండి. ఇది అన్నిటికంటే ఎక్కువ తినడము. ఎందుకంటే మనము ఈ పొట్టని నింపే ఆలోచనలో హలాల్ హరాం పరిశీలన చేయకుండా నాకు అవసరం అండి, నేను నా పొట్టని నింపుకోవాలని ఏమైనా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు రంజాన్ ఏం నేర్పిస్తుంది అంటే, ఒక ముద్ద దిగాలి అంటే అది అల్లా స్వీకరించిందే అయి ఉండాలి, హలాలే అయి ఉండాలి. తినాల్సి వస్తే హలాల్ తినాలి తప్ప హరాం జోలికి వెళ్ళొద్దు అని తర్బియత్ సంస్కరించడం నేర్పుతుంది ఈ ఉపవాసాలు, ఈ రంజాన్ మాసం.